స్ప్రేయర్ ప్రత్యేకత ఏంటంటే డాష్‌బోర్డ్ అండి. మీరు క్యాబిన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి డిస్‌ప్లే ఉంటుంది లోపల. దాని ద్వారా మీరు ఆయన ఈ స్ప్రేయర్ ప్రెషర్, వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ, చూసుకుంటూ ఎక్కడెక్కడ ఎళ్తున్నారనే రోస్ అనేది మ్యాప్ అవుతది. సో, దాని ద్వారా మీరు ఈజీగా స్ప్రే చేసుకోగలరు. ఇది అనేక పంటలకు ఉపయోగించవచ్చు. ఎట్లా అంటే మనం ఎక్కువగా మిరప, పత్తి, మన శనగ ఇలాంటి పంటల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మిరప తోటలో మీరు మిరప నారు పొలంలో నాటిన దగ్గర నుంచి ఎత్తేది వరకు మీరు దీని ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఇది 6 అడుగుల మొక్క హైట్ వరకు స్ప్రే చేస్తుంది మీకు. మీ మొక్కను బట్టి ఈ భూమి హైట్ అనేది మీకు మారుతూ ఉంటుంది. ఇది 450 నుంచి 1800 వరకు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్ప్రేయర్ వాడుకోవటం వల్ల మీరేంటంటే ఇప్పుడు లేబర్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ ఉంది కదండీ! మనకి మనుషులు దొరకట్లేదు. స్ప్రే చేయడానికి కష్టంగా ఉంది. సో, ఇప్పుడు ఈ స్ప్రే చేసుకోవడం వల్ల మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. లేబర్‌ని కూడా మనం లేబర్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అంటే ఇప్పుడు టైం అంటే ఇప్పుడు ఒక ఎకరం స్ప్రే చేయడానికి 5-8 నిమిషాల్లో ఒక ఎకరం స్ప్రే చేసేస్తుందండి. సో, అందుకని మీరు ఒక నలుగురు, ఐదుగురు రైతులు ఒకవేళ చిన్న రైతులైతే నలుగురు, ఐదుగురు రైతులు కలిసి ఒక స్ప్రేయర్ కొనుక్కొని మీ పొలాల్లో ఇది యూజ్ చేసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. లేబర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు టైంకి పూర్తి చేసుకోగలరు స్ప్రేయింగ్ అనేది.